హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండిని గ్రైండర్లో కాకుండా మిక్సీలో రుబ్బుకున్నా సరే మెత్తగా ఎలా రావాలో చూసేద్దాం. మనం మిక్సీలో రుబ్బినా సరే గ్రైండర్లో రుబ్బినట్టు రావాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి. చాలా మెత్తగా వస్తాయి ఇడ్లీలు అయితే. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. నేను ఇక్కడ మినపప్పు, పొట్టున్న మినపప్పు వాడాను. మీరు పొట్టు లేని వాడితే కనుక మరింత తెల్లగా వస్తాయి ఇడ్లీలు అయితే. ఫస్ట్ ఒక 6-7 గంటల పాటు మినపప్పు నానబెట్టేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు మినప గుళ్ళన్న తీసుకోవచ్చు, పొట్టు లేనివి. శుభ్రంగా కడిగిన తర్వాత నేను ఇక్కడైతే కొంచెం పొట్టు అయితే ఉంచుకున్నాను. పొట్టు మొత్తం నేను కడగలేదు. మినపప్పు నానబెట్టుకున్న తర్వాత వేరే చిన్న గిన్నెలో 1 స్పూన్ లేదా అర స్పూన్ మెంతులు నానబెట్టుకోవాలి. మెంతులు నానబెట్టుకునే ముందు ఒకసారి కడిగేసుకొని నీళ్లు పోసుకోండి. ఆ నీళ్ళతోనే మనం రుబ్బేసుకోవాలి. తర్వాత వేరే గిన్నెలో ఒక గుప్పుడు సగ్గుబియ్యం లేదా అటుకులైనా సరే, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. మీకు గుప్పుడు తెలియకపోతే కనుక ఒక చిన్న కప్పు అయితే తీసుకొని నానబెట్టుకోవాలి. మీరు అటుకులు వేసుకునే పలం అయితే ఒకవేళ మనకి ఒక 5 నిమిషాల ముందు నానబెట్టుకుంటే నానిపోతాయి అటుకులు. సగ్గుబియ్యం అయితే ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. మీకు కప్పు చూపించాను కదా, దాంతో ఒక కప్పు అయితే సరిపోతుంది. మినపప్పు రుబ్బే ముందు ఒక గంట ముందే ఇడ్లీ రవ్వని నానబెట్టుకోవాలి. మీరు ఎంతైతే రవ్వ వేయాలనుకుంటున్నారో అంతా వేసి మీరు రుబ్బే ముందైనా రుబ్బిన తర్వాత అయినా సరే గంట అయితే ఇడ్లీ రవ్వని నానబెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం కడుగు పెట్టుకున్న మినపప్పుని వేసుకోవాలి. మినపప్పు వేసిన తర్వాత ఇందులోనే సగ్గుబియ్యం, మెంతులు కూడా వేసుకోండి. మెంతులు నీళ్ళతో సహా వేసేసుకోండి. మినపప్పు రుబ్బే ముందు మనం నీళ్ళు వేసుకుంటాం కదా, నార్మల్ నీళ్ళు అయితే వేసుకోకండి. కూలింగ్ వాటర్ వేసుకోవడం వల్ల మనకి సేమ్ మినపప్పు అనేది గ్రైండర్లో రుబ్బినట్టు ఉంటుంది. ఐస్ గడ్డలన్నా వేసుకోవచ్చు. మనం మినపప్పు నానబెట్టుకునే ముందే ఫ్రీజర్లో ఒక గ్లాస్ నీళ్ళు పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా గడ్డ అయిపోతుంది కదా, డైరెక్ట్గా ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. రుబ్బేటప్పుడు నీళ్ళు అవసరం అనిపిస్తే కనుక కూలింగ్ నీళ్ళు వేసుకొని వీలైనంత మెత్తగా రుబ్బుకోవాలి. మినపప్పు మెత్తగా అయిన తర్వాత ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి రవ్వ కలుపుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వని నీళ్లు లేకుండా గట్టిగా పిండుకొని ఈ మినపప్పు గిన్నెలోకి ఒక గ్లాస్ అయితే తీసుకోండి. సరిపోయినంత, రేపటికి సరిపోయినంత మినపప్పు తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మినపప్పులో ఒకేసారి రవ్వ కలుపుకునే కన్నా పప్పు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏ రోజుకి ఆ రోజు రవ్వ కలుపుకోవచ్చు. అంటే రేపటి కోసమని నైటే రవ్వ కలుపుకుంటాం కదా, మనకి ఎండాకాలం అయితే తొందరగా పులిసిపోతుంది, శీతాకాలం అయితే తొందరగా పులవదు కదా. మనం ఎండాకాలం అయితే టైం బట్టి కలుపుకోవచ్చు. 7 లేదా 8 అలా కలుపుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను మినపప్పులో రవ్వ కలుపుకున్నానండి. అంటే ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. పప్పు తక్కువగా తీసుకొని రవ్వ ఎక్కువగా తీసుకోవాలి. పప్పు ఎక్కువైనా సరే మనకి ఇడ్లీలు గట్టిగా వస్తాయి. రవ్వ ఒక గంట నానబెట్టుకొని మనం మినపప్పులో వేసుకునేటప్పుడు నీళ్లు లేకుండా గట్టిగా పిండుకొని రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకున్న తర్వాత ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని నైట్ అంతా వదిలేసేయాలి. మిగిలిన మినపప్పు ఎక్కువగా ఉంటే కనుక 2 భాగాలు చేసుకొని 2 బాక్సుల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు ఇప్పుడు ఉదయాన్నే చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీ గిన్నె తీసుకొని ఎంతవరకు అయితే నీళ్లు పోసుకోవాలో అంతవరకు నీళ్లు పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని నీళ్లు కాగనివ్వాలి. నీళ్లు కాగేలోపు ఇడ్లీ స్టాండ్లోనూ ఇడ్లీలు వేసుకుందాము. మనం నైట్ కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండి చూడండి ఈ విధంగా అయితే పొంగుతుంది. మనకి క్వాంటిటీ కూడా కొంచెం పెరుగుతుంది. ఒకసారి గరిటెతోటి కలుపుకొని ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఎక్కువగా కలుపుకూడదు, పైనే కలుపుకోవాలి. ఎందుకంటే మనకి పిండి పొంగు ఉన్నది కాబట్టి మనం ఎక్కువగా కలిపితే కనుక నార్మల్గా మనకి ఎలా అయితే ఉందో ఫస్ట్ అలా అయిపోతుంది. పొంగిన పిండిని పైనే కలుపుకొని ఇడ్లీలు వేసుకుంటే మనకి ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. మీరు కావాలనుకుంటే ఇందులో చిటికెడు వంట సోడా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని నేనైతే నూనె ఏం రాయడం లేదు, మీరు కావాలనుకుంటే రాసుకోవచ్చు. వాటర్తో తడిపేసుకొని ప్లేట్కి అంటుకోకుండా ఉండడానికి ప్లేట్ని తడుపుకొని ఇడ్లీ పిండి వేసుకోండి. మనకి ఇడ్లీలు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి ప్లేట్కి అంటుకోకుండా. ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ పిండి వేసుకున్న తర్వాత నీళ్లు కాగిన తర్వాత ఈ ప్లేట్లు పెట్టేసుకొని 10 లేదా 15 నిమిషాలు మాత్రమే ఉడకనివ్వండి. అంతకన్నా ఎక్కువసేపు ఉడికినా సరే మనకి ఇడ్లీలు గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు చట్నీ చూద్దాము. చిన్న కప్పు పల్లీలు, అరకప్పు ఏమో పుట్నాలు వేసుకోండి. అందులో ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకొని 1 స్పూన్ నూనె వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత తాలింపు వేసేసుకోండి. మధ్యలో ఇడ్లీ ఉడికిందో లేదో చూసుకొని చేయి తడుపుకొని, చేయికి అంటుకోకుండా ఉంటే కనుక ఇడ్లీ ఉడికిపోయినట్టే. స్టవ్ ఆఫ్
వేసుకొని ఒక 2-3 నిమిషాలు అలానే వదిలేసేయండి. తర్వాత మూత తీసుకొని ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని స్పూన్ని నీళ్ళలో తడుపుకుంటూ ఇడ్లీలు తీసుకోవాలి. చూసారు కదండి, ఎక్కడా కూడా ప్లేట్కి అంటుకోకుండా ఇడ్లీలు చాలా చక్కగా వచ్చాయి. ఇడ్లీలు మెత్తగా కూడా ఉడికిపోయాయి మనకి. ఇప్పుడు ఈ ఇడ్లీలు చట్నీతో సర్వ్ చేసుకొని తింటే భలే ఉంటాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసుకుని ఆన్లో పెట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.